పేరేం పేరు? సుధాకర్. అన్న, జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? దయాల పరిపాలన మాత్రం ఉందండి. అదేంటి అలా అంటున్నారు? అంటే జనాలతో అయితే పరిపాలించవచ్చు, ఆయన దైవం కాబట్టి దయాల పరిపాలన మాత్రం ఉంది రాష్ట్రం అంతా. ఈసారి ఆంధ్రప్రదేశ్కి సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? నారా చంద్రబాబు నాయుడు గారు సీనియర్ నాయకులు, 14 ఏళ్ళ అనుభవం కలిగిన సీఎం గారు, వాళ్ళైతే కొద్దిగా బాగుంటుందండి. 4.5 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? ఎలా ఉందంటే అందరికీ కనిపిస్తుంది కదన్నా, మళ్ళీ మనం సపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు. ఎలా ఉందంటే ఇప్పుడు చిప్ ఎత్తుకొని బతకాల్సిందే ప్రతి ఒక్కరు. ఈసారి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ప్రతి ఒక్కరు చిప్ప తీసుకొని అడుక్కొని పోవాల్సిందే, అంతే. అలా చేస్తున్నాడు ఈయన ప్రభుత్వం. అదేంటి, వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ మళ్ళీ మేమే వస్తున్నాం అంటున్నారు కదా, ఒకవేళ వస్తే ఏంటి పరిస్థితి? వాళ్ళు వస్తే అంతే, ఇంకా అందరూ సూసైడ్ చేసుకోవాల్సింది, ఇంకా ఒకటి ఏమి ఉండదు. ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? జగన్మోహన్ రెడ్డి 4.5 సంవత్సరం ఏం చేయలేదా? చేశారు, అమ్మఒడి అన్నారు, అది నాన్న బుద్ధికి పోయింది. ప్రతి ఒక్కటి ఏ పథకం పెట్టినా ప్రతి ఒక్కటి ప్రజల మీదనే వసూలు చేస్తున్నారు కదా వాళ్ళు. పప్పు, ఉప్పు, ప్రతి చింతపండు, ఆయిల్, ప్రతి ఒక్క దాని మీద వాళ్ళు చేస్తున్నారు. ఆడవాళ్ళకి రక్షణ లేదు. నేను ఇలాంటి వాళ్ళని ఎందుకు తీసుకురావాలో చెప్పండి మీరే. పెద్దయినా నమస్తే. నమస్కారం సార్. మీ పేరు? శ్రీరాములు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? పరిపాలన ఏం చాలా బాగాలేదు సార్. అందరూ మేము పథకాలు ఇస్తామంటున్నాడు కదా. ఏమో ఒకరిగానే ఒక పథకంగానే సరిగ్గా ఇవ్వడం లేదు. ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటారు? నారా చంద్రబాబు నాయుడు అయితే బాగుంటారు. పెద్దయ్య, మీ పేరేం పేరు? నా పేరు రమణ. ఈ 4.5 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? ఈ అవినీతి పరిపాలన ఏం బాగలేదు. నారా చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది పరిపాలన. అదేంటి, మేము అందరికి పథకాలు ఇస్తామంటున్నాడు కదా. ఏం పథకాలు లేదు, ఏం లేదు. గురువే పథకాలు లేదు, వాళ్ళకి కావాల్సిన మనుషులకి ఇస్తా ఉన్నారంటే. ఎవరికి పరిపాలన ఏమి అందేలా ఏమీ లేదు, అంతా అవినీతి పరిపాలనే. ఈసారి నారా చంద్రబాబు నాయుడు వస్తే అంతకన్నా అదృష్టమైనది లేనే లేదు.